చైనాలో హెచ్ఎంపి వైరస్ ఆందోళన కలిగిస్తా ఉంది. ఇప్పటికే 12 కోట్ల మందికి ఈ వైరస్ సోకింది. హాస్పిటల్స్ అన్ని కిటకిటలాడుతున్నాయి. చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్ ఇప్పటికే జపాన్ కూడా పాకింది. ఇదైతే కొత్త వైరస్ మాత్రం కాదు, ఎప్పటి నుంచో ఉన్న వైరసే, కానీ పెద్ద ఎత్తున వ్యాపిస్తూ పోతూ ఉంది. అందుకే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్ కనుక భారతదేశంలో ఒక్కసారి ప్రవేశిస్తే చలికాలంలో చాలా వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని కూడా డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే జలుబు, దగ్గు, దద్దుర్లు, జ్వరంతో బాధపడుతున్నారో వారు సొంత వైద్యం చేసుకోవద్దు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి. జలుబు, దగ్గుతో పాటు దద్దుర్లు గనక ఉండి జ్వరం గనక ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు. ప్రస్తుతానికి దేశంలో అయితే ఈ వైరస్ ఆనవాళ్ళు ఇంకా లేవు. చైనా నుంచి భారతదేశానికి రావడానికి పెద్ద సమయం కూడా పట్టదు. ఎందుకంటే జపాన్లో ఈ పాటికే ఇది విస్తరిస్తూ ఉంది కాబట్టి జపాన్ నుంచి భారతదేశానికి ప్రతిరోజు 14 ఫ్లైట్లు తిరుగుతూ ఉన్నాయి. దాదాపు 3,000 మంది ప్రయాణికులు కూడా వస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళంతా క్యారీ చేసే ప్రమాదం ఉంది. అయితే ఈ వైరస్కి ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ కానీ మందులు కానీ లేవు. అందువల్ల ప్రతి ఒక్కరూ మరలా మాస్క్ ధరించండి, లాక్డౌన్ ప్రమాదాన్ని నివారించండి అని చెప్పేసి డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలి. తుమ్ములు వచ్చినప్పుడు జనాల మీద పడి తుమ్మొద్దు, మస్ట్గా మాస్క్ పెట్టుకోవాలి, చేయడ్డం పెట్టుకోవాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా చేతులు ప్రతి ఒక్కరూ 30 సెకండ్ల పాటు సబ్బుతో శుభ్రంగా చేతులు వాష్ చేసుకోవాలి. ప్రయాణాల్లో తిరిగే వాళ్ళు ముఖ్యంగా హ్యాండిల్స్ అక్కడ ఇక్కడ పట్టుకుంటూ ఉంటారు. ఆ చేతులు తీసుకెళ్లి ముక్కుల్లో, కళ్ళల్లో, నోట్లో పెట్టుకోవద్దు అని చెప్పేసి డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ వైరస్ భారతదేశానికి ప్రమాదం ఉండకపోవచ్చు. అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం అలర్ట్ ప్రకటించింది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇప్పటికే ఇంటర్నేషనల్ విమానాల నుంచి దిగుతున్న వారిని అందరినీ పరీక్షలు చేస్తూ ఉన్నారు. అయితే చాలామంది తెలివిగా అక్కడ ఫ్లైట్ ఎక్కేటప్పుడే పారాసిటమాల్ వేసుకొని ఇక్కడ ఫ్లైట్ దిగుతారు. ఇక్కడ టెస్ట్ చేసినా కూడా జ్వరం బయటపడదు. అందువల్ల రాబోయే రోజుల్లో కొద్ది రోజులు ఇక్కడ శీతాకాలం నడుస్తుంది కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మరలా మాస్కులు పెట్టుకోండి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు డాక్టర్లు సూచించిన జాగ్రత్తలు పాటించండి. జలుబు, దగ్గు, దద్దుర్లు, జ్వరాలు ఉన్నవారు హాస్పిటల్లోకి వెళ్ళి డాక్టర్ల సలహా మేరకు టెస్టులు చేయించుకొని మందులు వాడండి. రాబోయే కొద్ది రోజుల్లో ఈ వైరస్ భారతదేశంలో ఎంతవరకు వ్యాపించే అవకాశం ఉంది అనేది ప్రాక్టికల్గా మరిన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత మరో వీడియోలు తెలుసుకుందాం.